హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కమ్మని బెండకాయ పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను. వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ, టొమాటో, కరివేపాకు, చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపటలాడించాలి. అందులో 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, ఉల్లిపాయ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన దానిలోనికి టొమాటో ముక్కలు కూడా వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు తగినంత వేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఈ విధంగా ఫ్రై అయిన టొమాటోస్‌లోకి బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం మెత్తబడనివ్వాలండి. తర్వాత మనం తగినంత కారం కూడా వేసుకోవాలనమాట. ఇప్పుడు ఇవి ఎప్పుడైతే మగ్గుతాయో అప్పుడు చింతపులుసు వేసుకోవాలి. ఈ విధంగా చింతపులుసు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం ఉడికించుకున్న తర్వాత దానిలోనికి నేను కొంచెం మెంతి పొడి వేసుకొని కాసేపు ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఫైనల్‌గా నేను కొంచెం ధనియాల పొడి వేశాను. తర్వాత రెన్ మన టేస్ట్‌కి కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలండి. అంతేనండి. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది బెండకాయ.